శ్రీమతే నమః. మహనీయుల మాటలు మనకి అప్పటికప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ మన జీవితంలో ఆ మహనీయులు చెప్పిన మాటలు నిజమవుతున్నప్పుడు, ఒక్కొక్కటిగా అవి జరుగుతున్నప్పుడు, నా భవిష్యత్తు గురించి ముందే చెప్పారు. కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను అని అనుకుంటాం. ఇది పరమాచార్య స్వామి వారి దివ్య అనుగ్రహము. ఒక తల్లి అచంచలమైన నమ్మకం వారి కుటుంబాన్ని ఎలా కష్టాల నుంచి బయటపడేసిందో తెలిపే కన్నీటి గాథ ఇది. ఇది పద్మజ గారు ఆవిడ స్వ అనుభవాన్ని రాసుకున్నారు. వీడియోలోకి వెళ్లే ముందు పరమాచార్య స్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ జయ జయ శంకర హర హర శంకర అని ఒక్కసారి కామెంట్లలో స్వామివారిని స్మరణ చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోతాం. పంతొమ్మిది 1953లో జరిగింది ఈ సంఘటన. అప్పటికి పద్మజ గారి తల్లి వయస్సు 18 సంవత్సరాలు. ఆమెతో పాటు తనకంటే కొంత చిన్న వయసున్న ఒక అమ్మాయి కూడా ఉంది. అంటే ఆవిడతో పాటు ఒక అమ్మాయి కూడా కాంచీపురం వెళ్ళారనమాట. సరే, ఇద్దరికి మహాస్వామి వారి ప్రత్యేక దర్శనం పొందే అవకాశం లభించింది. మహాస్వామి వారు పద్మజ గారి తల్లితో మాట్లాడారు. ఆ సమయంలో ఈ పద్మజ గారి తల్లి స్కూల్ ఫైనల్ పూర్తి చేసి హిందీలో ప్రవేశిక పరీక్ష కూడా పాస్ అయ్యారు అని చెప్పి మహాస్వామి వారికి చెప్పారనమాట. ఇదంతా విన్న మహాస్వామి వారు, నీ జీవితంలో హిందీ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు, ఇంగ్లీషు నేర్చుకోకపోతే తర్వాత జీవితంలో బాధపడాల్సి రావచ్చు అని సూచించారు. కానీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పద్మజ గారి తల్లికి ఉద్యోగం చెయ్యాలని ఆలోచనే లేదు. ఆవిడకేమో ఉద్యోగం అవసరం లేదు అని మహాస్వామి వారితోటే చెప్పేశారు. అప్పుడు మహాస్వామి వారు మరో మాట అన్నారు. ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా అవసరం వస్తే అప్పడాలు తయారు చేసి అమ్మగలవా అని అడిగారు. అంతేకాదు, రోజుకి 100 అప్పడాలు తయారు చేసి అమ్మినా 7 రూపాయలు వస్తాయి కదా, అలా కూడా జీవించచ్చు అన్నారు మహాస్వామి వారు. అప్పట్లో ఆ మాటలకు ఈ పద్మజ గారి తల్లికి ఎలాంటి అర్థము కనిపించలేదు. ఆమె కనిపించింది ఏంటంటే, మహాస్వామి ఇలా ఎందుకు అడుగుతున్నారు అని. తన భవిష్యత్తు గురించి మహాస్వామిని మరింత అడిగి తెలుసుకోవాలనే ఆలోచన కూడా ఆవిడకి రాలేదు. పైగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే తొందరలో ఆవిడ ఉన్నారు. ఆమె మనసులోని ఆలోచనలను గ్రహించిన మహాస్వామి వారు ఆ ఇద్దరు అమ్మాయిలకి ఒక్కొక్క అరటిపండు ప్రసాదంగా ఇచ్చారు. కానీ వాళ్ళ ప్రసాదాన్ని కూడా తీసుకోలేదు. మహాస్వామి వారు అక్కడే భోజనం చేయమని పలుసార్లు చెప్పినా ఆ మాటని కూడా వాళ్ళు వినలేదు. వారికి తెలియదు, తాము తిరస్కరిస్తున్నది ఒక సాధారణ మనిషి ఇచ్చిన ప్రసాదం కాదని, తమ జీవితంలో తరువాత ఎదురు కాబోయే కష్టాలకి ముందుగానే ఒక మహానుభావుడు ఇస్తున్న హెచ్చరికని వాళ్ళకప్పుడు అర్థం కాలేదు. 1953 తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ పద్మజ గారి తల్లి జీవితంలో వరుసగా కష్టాలు మొదలయ్యాయి. 1957లో ఆవిడకి ఇష్టం లేని వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన మొదటి రోజు నుంచే భార్యాభర్తల మధ్య పెద్దగా అనుబంధం కూడా లేకుండా పోయింది. 1958లో ఒక కొడుకు పుట్టారు. అప్పుడు వాళ్ళ జీవితంలో కొంత మార్పు వచ్చిందిట. 1961లో పద్మజ గారు పుట్టారు. అంటే ఇప్పుడు ఈ అనుభవాన్ని అనుకుంటున్న ఆవిడ. ఈవిడ పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారట. కానీ 8వ నెలలో పోలియో వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి ఆ కుటుంబాన్నే అతలాకుతలం చేసేసింది, తీవ్రంగా దెబ్బతీసింది అని చెప్పచ్చు. ఒక తల్లి తన బిడ్డని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలని ఎంత ప్రయత్నించారో అంతే ప్రయత్నం పద్మజ గారి తల్లి కూడా చేశారు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. 12 ఏళ్ల వయసుకు చేరుకునేసరికి 1973లో ఈ పద్మజ గారి నాన్నగారికి క్యాన్సర్ వచ్చిందిట. ఆయన ఆ వ్యాధి నుంచి బయటపడలేక మరణించారట. ఒకవైపు భర్తను కోల్పోయిన బాధ, ఇంకొక వైపు 2 పిల్లల బాధ్యత, అందులో ఒకరు శారీరక వైకల్యంతో ఉన్న బిడ్డ. చేతిలో డబ్బు చాలా తక్కువగా ఉంది. జీవితం అంతా చీకటిగా అనిపించింది. అప్పుడు గుర్తుకొచ్చాయి దాదాపుగా 20 సంవత్సరాల క్రితం మహాస్వామి వారు చెప్పిన మాటలు. అవసరం వస్తే అప్పడాలు చేసి అమ్మగలవా అని ఆయన అడిగిన మాట.
అదే మాట చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపించసాగింది. ఆ సమయంలో ఈ పద్మజ గారి తల్లి తన జీవితంలో మహాస్వామివారు ఈ మాటలని ఎందుకు చెప్పారో అప్పుడు అర్థమైంది. అప్పటికి 100 అప్పడాలు 7 రూపాయలకి అమ్మేవారట. మహాస్వామి వారు చెప్పిన మాట అక్షరాలా సరిపోయింది. 20 సంవత్సరాల క్రితం చెప్పారు. అప్పుడు అప్పడాల ధర అంతుంటుంది. అవసరమైతే అది అమ్ముకుంటావా అని. కానీ తరువాత అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం. అదేంటంటే ఈ పద్మజ గారు వాళ్ళ నాన్నగారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణించిన తర్వాత ఆ ఉద్యోగం వీళ్ళ తల్లిగారికి ఇచ్చే అవకాశం కల్పించింది ప్రభుత్వం. 1 నెలలోపే ఉద్యోగంలో చేరాల్సి ఉందిట. ఆ ఉద్యోగం కనుక వాళ్ళకి రాకపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవటమే చాలా కష్టము అని చెప్పి ఆవిడ రాసుకున్నారు అందులో. అలాగే ఇక్కడ మహాస్వామి వారు చెప్పిన ఇంకో మాట కూడా నిజమైంది. ఆ రోజు అన్నారు కదా, హిందీ నీకు పెద్దగా ఉపయోగపడదు అని. నిజంగానే ఆవిడకొచ్చిన ఉద్యోగంలో హిందీ పెద్దగా ఏం ఉపయోగపడలేదు. ఇంగ్లీషు భాష మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఇంగ్లీష్ ఏమో ఆవిడకి చాలా కష్టంగా ఉండేది. నోట్స్ రాయాల్సొచ్చినప్పుడల్లా ఇంగ్లీష్ విషయంలో చాలా ఇబ్బంది పడేది. ఆ బాధని పిల్లలిద్దరూ కళ్ళారా చూశారు. వీళ్ళ తల్లిగారు ప్రతిరోజు మహాస్వామి వారి చిత్రపటం ముందు కూర్చుని, ఆ రోజు నేనెందుకు మీ మాటలు వినలేదు అంటూ బాధపడిపోతూ ఏడ్చేవారట. అలా ప్రతిరోజు మహాస్వామి వారిని ప్రార్థించినందువల్లేమో కొంతకాలానికి ఆమెను ఇంగ్లీష్ ఎక్కువగా అవసరం లేని ఒక విభాగానికి బదిలీ చేశారట. ఆ పని ఈ పద్మజ గారి అమ్మగారికి బాగా నచ్చింది. తర్వాత ఎన్నిసార్లు బదిలీలు జరిగినా ఎక్కువగా ఇంగ్లీషు అవసరం లేని విభాగాల్లోనే ఆవిడకి పోస్టింగ్ వచ్చిందిట. ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతోంది అని అనిపించలేదు. ఇది మహాస్వామి వారి అనుగ్రహమే అని పద్మజ గారి వాళ్ళ అమ్మగారు ప్రతి క్షణం నమ్మారు. సరే, వాళ్ళ నాన్నగారి మొదటి సంవత్సరం కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఈ పద్మజ గారి వాళ్ళ అమ్మగారు ఏమనుకున్నారంటే మహాస్వామి వారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారు. ఆ సమయంలో మహాస్వామి వారు కలవైలో ఉన్నారు. ఒకరోజు తెల్లవారుజామున ఉదయం 5 గంటలకే వీళ్ళ ముగ్గురు మద్రాసు నుంచి కలవైకి బయలుదేరారట. మహాస్వామి వారి దర్శనం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మహాస్వామి వారు మౌనవ్రతంలో ఉన్నారు అని. కొన్ని నిమిషాల తర్వాత మహాస్వామి వారు బయటకొచ్చారు. కాసేపు దర్శనం ఇచ్చారు. మళ్ళీ మౌనంగానే ఆశీర్వచనం చేసేసి అందరికీ వెళ్ళిపోయారు. తరువాత మఠానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి, ఈరోజు మహాస్వామి వారు మౌనవ్రతంలో ఉన్నారు, ఎవరూ ఆయనని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పారు. సరే, అక్కడ ఉన్న కొన్ని కుటుంబాలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కానీ ఈ పద్మజ గారు తల్లి మాత్రం అక్కడి నుంచి కదలలేదుట. మౌనంగా ఏడుస్తున్నారు. ఆవిడ మహాస్వామి వారు మనల్ని పిలిచే వరకు మనం ఇక్కడి నుంచి కదలద్దు అని ఆవిడ నిర్ణయం తీసుకున్నారు. అది 1 రోజైనా 2 రోజులైనా ఎంత కాలమైనా అక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. ఈ చిన్నపిల్లలిద్దరూ వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు కదా. అందుకే వాళ్ళ అమ్మ ఏం చెప్తే వాళ్ళ అమ్మతో పాటు అక్కడే వాళ్ళు కూర్చున్నారట. దాదాపుగా 1 గంట అయిపోయింది. పద్మజ గారితో వచ్చిన వాళ్ళు ఈ పద్మజ గారు వాళ్ళు బస్టాండ్‌లో కనిపించకపోతే మళ్ళీ మఠానికి వచ్చారట. అప్పుడు మహాస్వామి ప్రత్యేక దర్శనం వీళ్ళకేదైనా ఇస్తున్నారేమో అని అనుకుని వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసాక వాళ్ళ తల్లిగారిని ఒప్పించి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారట. వద్దు, ఇక్కడ చిన్నపిల్లలతో ఉండడం అంత శ్రేయస్కరం కాదు, నువ్వు ఆడదానివి, పద వెళ్ళిపోదామనంటే ఈ పద్మజ గారి తల్లి మాత్రం అస్సలు కదలలేదట. మహాస్వామిని కలవకుండా నేను వెళ్ళను అని గట్టిగా తీర్మానించుకున్నారు. అప్పుడు ఊహించని ఒక సంఘటన జరిగింది. మఠానికి చెందిన ఒక వ్యక్తి బయటకొచ్చి, ఎవరైనా తమ జీవితంలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే వాళ్ళు మహాస్వామి వారిని కలిసి తమ సమస్యలని చెప్పుకోవచ్చు, ఆయన ఆశీర్వచనం తీసుకోవచ్చు అని. ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళ చెవులని వాళ్లే నమ్మలేకపోయారట. ఎందుకంటే అక్కడ ఉన్న కుటుంబాలన్నీ చాలా ప్రశాంతంగా మేము ఉన్నాము అని చెప్పారు.
బాధతో, కష్టాలతో వచ్చినది వీళ్ళ కుటుంబం మాత్రమే. కాబట్టి వీళ్ళనే పిలిచారు మహాస్వామి వారు అని అర్థం అయిపోయింది. మహాస్వామి వారి పాదాల దగ్గరికి వెళ్ళగానే ఇంకా అప్పటి వరకు బిగబెట్టుకుని కూర్చున్న ఆ కన్నీళ్లు ఇంకా ఆపుకోలేకపోయారట పద్మజ గారి తల్లి. ఆవిడ శరీరం మొత్తం వణికిపోతోంది. కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగటం లేదు. గట్టిగా ఏడుస్తూ తన జీవితంలో జరిగిన ప్రతి కష్టాన్ని మహాస్వామికి చెప్పటం ప్రారంభించారట. భర్తను కోల్పోయిన బాధ, పిల్లల భవిష్యత్తుపై భయం, పద్మజ గారి అనారోగ్యం, ఉద్యోగం గురించి ఉన్న ఆందోళన, ఇలా అన్నింటినీ చెప్తూ స్వామి మమ్మల్ని కాపాడండి అని వేడుకొన్నారట. ఆ రోజు మహాస్వామి వారు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారు. జీవితంలో ముందుకు వెళ్ళే శక్తిని ఇచ్చారు. వీళ్ళందరూ మహాస్వామి వారి ఆశీర్వచనం తీసుకుని బయలుదేరారు. మహాస్వామి వారు చెప్పినట్లుగానే నీకేం పర్వాలేదు అని ఆయన అభయం ఇచ్చేశారు కదా. ఆయన చెప్పినట్లుగానే వాళ్ళమ్మగారు ఎన్నో కష్టాలకి ఓర్చుకుని వీళ్ళిద్దరిని పెంచి పెద్ద చేశారు. అస్సలు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. వాళ్ళ కోసం అన్నీ తానే అయి అన్నీ చేసి పెట్టారు. 1981లో వాళ్ళన్నయ్యకి మంచి ఉద్యోగం వచ్చిందట. పద్మజ గారికి కూడా మంచి ఉద్యోగం వచ్చిందట. ఆ రోజు వాళ్ళ అమ్మగారికి కలిగిన ఆనందం మాటల్లో చెప్పడం చాలా కష్టంగా ఉంది అని పద్మజ గారు రాశారు. ఎప్పుడో 1953లో మహాస్వామి చెప్పిన మాటలు 1973లో ఒక్కొక్కటిగా నిజమయ్యాయి. ఆ తరువాత ఆయన ఆశీర్వాదంతో మా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పటికీ వెనక్కి తిరిగి చూసుకుంటే, మేము ఎక్కడి నుంచి వచ్చామో గుర్తు చేసుకుంటే, మా జీవితంలో మేము ఎంతో దూరం ప్రయాణించామని అనిపిస్తుంది. కానీ ఆ ప్రయాణంలో మా అమ్మ చేసిన పోరాటం ఎంత ఉందో, మహాస్వామి వారి అనుగ్రహం ఎంత ఉందో మేము ఎప్పటికీ మర్చిపోలేం. మా కష్టకాలంలో మమ్మల్ని నిలబెట్టింది మహాస్వామి వారి కృప, ఆయన ఆశీర్వచనమే. ఈరోజు మేము మహాస్వామి వారికి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాము. ఆయన పాద పద్మాలకి మా శతకోటి నమస్కారాలు అని ఆవిడ ఆ అనుభవాన్ని పంచుకున్నారు. ఇక్కడ మనకొక సందేహం వస్తుంది. ఆ రోజు 18 ఏళ్ల వయసులోనే మహాస్వామి వారి దర్శనానికి వచ్చింది కదా. ఆమె జీవితంలో రాబోయే కష్టాలన్నీ మహాస్వామికి ముందే తెలిసి ఉంటే అప్పుడే ఆమెను ఆశీర్వదించి ఆ కష్టాలన్నింటినీ ఎందుకు తొలగించలేదు? ఎందుకు 20 సంవత్సరాల పాటు ఆమె అంతటి కష్టాలని అనుభవించాల్సి వచ్చింది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. భగవంతుడు కృప అంటే మన జీవితంలో కష్టాలే రాకుండా చేయటం కాదు. మనకి ఏది ఎప్పుడు జరగాలో మనకి తెలియదు. మన కళ్ళకి కనిపించేది ఒక సంఘటన మాత్రమే. కానీ భగవంతుడు చూస్తున్నది మన జీవితాన్ని. మన జీవితాన్ని వాళ్ళు సంపూర్ణంగా చూస్తారు. ఒక చిన్న పిల్లాడికి చేదు మందు ఇవ్వాల్సొస్తే తల్లికి అది బాధ కలిగించినా ఆ మందు అవసరమని ఆవిడికి తెలుసు. అలాగే జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని వెంటనే తొలగించటం కంటే ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వడం కూడా ఒక గొప్ప అనుగ్రహమే. ఈ సంఘటనలో కూడా మనం అదే చూసాం. 1953లో మహాస్వామి వారు ఆవిడికి ముందుగానే ఒక హెచ్చరిక ఇచ్చారు. జీవితంలో అవసరం వస్తే అప్పడాలు కూడా చేసి అమ్ముతావా అని. ఆ మాట అప్పుడు ఆవిడకి అర్థం కాలేదు. కానీ 20 సంవత్సరాల తర్వాత భర్తను కోల్పోయినప్పుడు, ఆ ఇద్దరు పిల్లల బాధ్యత ఆవిడ భుజాల మీద పడినప్పుడు మహాస్వామి వారి మాటల వెనక ఉన్న దూరదృష్టి అప్పుడు అర్థమైంది. అంతేకాదు, ఆమెకు అవసరమైన సమయంలో ఉద్యోగం లభించింది. ఆమెకు సరిపోయే విభాగంలో పనిచేసే అవకాశం వచ్చింది. తన పిల్లల్ని పెంచే ధైర్యం వచ్చింది. అంటే మహాస్వామి ఆమె జీవితంలో కష్టాలను ఆపలేదు అని కాదు, ఆ కష్టాల మధ్య ఆమెను ఒంటరిగా ఉండకుండా కాపాడారు. అదే భగవంతుడి కృప. కొన్నిసార్లు మనం కోరుకునేది స్వామి కష్టం రాకుండా చూడండి అని. కానీ భగవంతుడి కృప వేరేగా ఉంటుంది. వేరే రూపంలో రావచ్చు. కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే బలం నీకు ఇస్తాను అని. అందుకే ఈ సంఘటనని కేవలం మహాస్వామి ముందే భవిష్యత్తు చెప్పారు అనే అద్భుతంగా మాత్రమే చూడకూడదు. భగవంతుడి అనుగ్రహం ఉంటే మన జీవితంలో మనం ఎంత ధైర్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలుగుతామో అనేది మనకి చూపించే సంఘటనగా మనం దీన్ని
చూసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎందుకు కష్టపెడుతున్నాడు అని అడగడం కంటే, ఈ కష్టాన్ని దాటడానికి నాకు కావాల్సిన శక్తిని ఆయనే ఇస్తాడు. ఆయనే ఇస్తాడు కదా అని నమ్మకంతో మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే మన దృష్టికోణమే మారిపోతుంది. ఈ తల్లి జీవితంలో కూడా కష్టాలొచ్చే, కన్నీళ్ళొచ్చే, భర్తను కోల్పోయింది, పిల్లల గురించి భయపడింది. కానీ చివరికి ఆ కష్టాలన్నింటినీ ఆవిడ దాటి తన పిల్లల్ని నిలబెట్టగలిగింది. అందుకే కృప అంటే కష్టాలు లేని జీవితం కాదు. కష్టాల మధ్య కూడా మన చేతిని విడిచిపెట్టని దైవానుగ్రహం. ఆ అనుగ్రహమే భగవంతుడు. ఇక్కడ ఇంకో మాట కూడా వస్తుంది. అంటే ప్రసాదం తీసుకోలేదు కాబట్టి భగవంతుడు శిక్షించాడా అని. పొరపాటును కూడా అలా ఆలోచించకండి. ప్రసాదము అనేది భగవంతుడి కృపకి చిహ్నం. దాన్ని స్వీకరించటం భక్తి అంతే. తీసుకోకపోవటం ఒక తప్పు, అజ్ఞానం అంతే. అంతే తప్ప ప్రసాదం తీసుకోలేకపోవటం వల్ల భగవంతుడు శిక్షించాడు అని మాత్రం పొరపాటును కూడా అనుకోకండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.